హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. భారతదేశంలో వివాహేతర సంబంధాలు లేదా అక్రమ సంబంధాలు సర్వసాధారణమైన ఒక డేంజరస్ ట్రెండ్గా మారిపోయింది. ఒకప్పుడు భర్తల చేతిలో భార్యలు హత్యకు గురవుతూ ఉండేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. భార్యల చేతుల్లో భర్తలు ఎక్కువగా హత్యకు గురవుతున్నారు. ఎన్సీఆర్బీ ఇతర డేటాల లెక్కల ప్రకారం 2020 సంవత్సరం 2024 సంవత్సరం మధ్య కాలంలో భారతదేశంలో ముఖ్యంగా 5 రాష్ట్రాలు యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో 785 మంది భర్తలు భార్యల చేతిలో హత్యకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా వివాహేతర సంబంధాలు లేదా అక్రమ సంబంధాల వల్లే హత్యలు జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి హత్యలు ఎక్కువగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 2025 సంవత్సరంలో 125 హత్యలు జరిగితే అందులో 40% పైగా హత్యలు కేవలం వివాహేతర లేదా అక్రమ సంబంధాల వల్లే జరిగాయి. రీసెంట్గా 2 రోజుల క్రితం అంటే జనవరి 20వ తారీఖు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరి గ్రామంలో శివనాగరాజు అనే వ్యక్తిని అతని భార్య లక్ష్మీమాధురి తన ప్రియుడితో కలిసి హత్య చేయడం ఇప్పుడు గుంటూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా సంచలనంగా మారింది. దానికి కారణం వివాహేతర సంబంధం కాదు, ఎందుకంటే వివాహేతర సంబంధం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాగే భార్య చేతిలో భర్త హత్యకు గురి కావడం కూడా కారణం కాదు, అది కూడా కామన్ అయిపోయింది. కానీ ఒక భార్య అంటే లక్ష్మీమాధురి తన భర్తని హత్య చేసిన తర్వాత ఆ రోజు రాత్రంతా భర్త డెడ్ బాడీ పక్కనే కూర్చుని అశ్లీల వీడియోలు, పాన్ వీడియోలు చూడడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఒక చర్చనీయాంశంగా, ఒక సంచలనంగా మారింది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దానికి సంబంధించిన థంబ్నెయిల్స్, దానికి సంబంధించిన హెడ్లైన్సే. ఇక్కడ శివనాగరాజు లక్ష్మీమాధురిని 2007 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. వీళ్ళ సంసారం హ్యాపీగా, సాఫీగా సాగిపోతూ ఉండేది. శివనాగరాజుకి ఉల్లిపాయల బిజినెస్ ఉండేది. ఆ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు, సంసారాన్ని హ్యాపీగా పోషించుకుంటూ ఉండేవాడు. ఇక్కడ లక్ష్మీమాధురి గతంలో ఒక సినిమా థియేటర్ టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ పనిచేస్తున్న క్రమంలో గోపి అన్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని సినిమాలకి, షికాలకి తిరుగుతూ ఉండేవారు. ఇక్కడ గోపికి హైదరాబాద్లో ఒక ట్రావెల్స్ బిజినెస్ ఉంది. లక్ష్మీమాధురి తెలివిగా తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి తన భర్తతో, ఏమండి ఎంతకాలం అని ఈ ఉల్లిపాయల బిజినెస్ చేస్తారు, డబ్బులు పెద్దగా రావు, మీరు హైదరాబాద్ వెళ్ళి అక్కడ డ్రైవర్గా పనిచేయండి అని ఒప్పించి తన ప్రియుడు గోపికి సంబంధించిన ట్రావెల్స్లో డ్రైవర్గా పనిలో పెట్టింది. శివనాగరాజు హైదరాబాద్ వెళ్ళాడు. కొన్నాళ్ల పాటు డ్రైవర్గా పనిచేశాడు. ఇక్కడ లక్ష్మీమాధురికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎందుకంటే భర్త లేడు, ఇంట్లో లేడు. దాంతో తన ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించుకునేది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఎంతైనా ఇరుగు పొరుగు వారు కనిపెడతారు. ఎందుకంటే భర్త హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. భర్త లేని టైంలో ఒక పరాయి మగవాడి ఇంటికి రావడం ఇరుగు పొరుగు వారు అందరూ చూస్తారు, గమనిస్తారు. ఇక్కడ లక్ష్మీమాధురి తెలివిగా గోపిని కొంతమందికి తన అన్నగా, మరికొంతమందికి తన భర్త తమ్ముడిగా చెప్పేది, పరిచయం చేసేది. అలా ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కానీ ఎంతకాలమని ఈ వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు గుట్టుగా రట్టుగా సాగుతాయి? ఎప్పటికప్పుడు తెలిసిపోవాల్సిందే. దాంతో ఆ నోట ఈ నోట హైదరాబాద్లో పనిచేసుకుంటున్న శివనాగరాజు చెవిన కూడా ఇది పడింది. దాంతో డ్రైవర్ ఉద్యోగం మానేసి తిరిగి సొంత ఊరు ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఉల్లిపాయల బిజినెస్ స్టార్ట్ చేశాడు. తన భర్తని అనుమానించాడు, అడిగితే లక్ష్మీమాధురి తెలివిగా బుకాయించింది, తనకేమీ తెలియదని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. ఇక్కడ శివనాగరాజు ఇంట్లోనే ఉండి ఉల్లిపాయల బిజినెస్ స్టార్ట్ చేయడంతో లక్ష్మీమాధురికి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. తన ప్రియుడు గోపిని కలిసే ఛాన్స్ లేదు. గోపికి ఇంటికి వచ్చే ఛాన్స్ లేదు. దాంతో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారు, చర్చించుకునేవారు, చాటింగ్ చేసుకునేవారు. ఇప్పుడు ఏం చేయాలి? తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడు. దాంతో ఇద్దరూ కలిసి అడ్డుగా ఉన్న శివనాగరాజుని లేపేయాలని ప్లాన్ వేసుకున్నారు. మరి ప్లాన్ చేశారు కాబట్టే, కానీ చట్టానికి చిక్కకూడదు, పోలీసుల నుంచి తప్పించుకోవాలి, జైలు జీవితం గడవకూడదు. అందుకే అందరితో శివనాగరాజు సహజంగా చనిపోయాడని నమ్మించాలి. దానికోసం ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా ఈ నెల 20వ తారీఖు లక్ష్మీమాధురి బిర్యానీ తయారు చేసింది. ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపింది. ఈ విషయం తెలియని పాపం శివనాగరాజు ఆ బిర్యానీ తిన్నాడు. నిద్ర మాత్రల ప్రభావం చేత మత్తులోకి వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. లక్ష్మీమాధురి తన ప్రియుడు గోపికి కాల్ చేసి, భర్త శివనాగరాజు మత్తులో ఉన్నాడు,
ఇక నువ్వు ఇంటికి రావడమే తరువాయి, వచ్చిన తర్వాత మన పని పూర్తి చేద్దాం ప్లాన్లో భాగంగా అని చెప్పింది. గోపి ఆ రోజు రాత్రి అంటే జనవరి 20వ తారీఖు రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో వచ్చాడు. లక్ష్మీమాధురి గోపి చెయ్యి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. బెడ్ పైన నిద్ర మాత్రల ప్రభావం చేత శివనాగరాజు అదమరిచి మత్తులో నిద్రపోతున్నాడు. గోపి శివనాగరాజు గుండెల మీదకి ఎక్కి కూర్చున్నాడు. కదలకుండా 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ భార్య లక్ష్మీమాధురి దిండు తీసుకుంది. తన భర్త ముఖం మీద గట్టిగా అదిమి పట్టింది. ఎంత మత్తులో ఉన్నా సరే ఊపిరాడకపోయేసరికి శివనాగరాజుకు మెలకువ వచ్చింది. గించుకున్నాడు. కానీ గుండెల మీద కూర్చున్న గోపి 2 చేతులు గట్టిగా కదలకుండా ఉండటంతో ఇక ప్రతిఘటించే ఛాన్స్ లేదు. ఇక్కడ భార్య లక్ష్మీమాధురి దిండుతో తన భర్త ముఖం మీద గట్టిగా అదిమి పట్టి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేసింది. పాపం శివనాగరాజు గుంజుకున్నాడు, కాళ్ళు చేతులు ఆడించాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి శివనాగరాజు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గోపి ఏమీ తెలియనట్టు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ గదిలో ఒంటరిగా లక్ష్మీమాధురి ఉంది. పక్కనే భర్త డెడ్ బాడీ. ఎంతైనా హత్య జరిగింది. డెడ్ బాడీ పక్కనే ఉంది. నిద్ర రాదు. దాంతో ఫోన్ తీసింది. ఫోన్లో పాన్ అశ్లీల వీడియోలు చూడటం మొదలుపెట్టింది. అలా రాత్రంతా ఫోన్ చూసింది, అశ్లీల వీడియోలు చూసింది. తెల్లారింది. ఏమీ తెలియనట్టు ఇంటి నుంచి బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారితో తన భర్త హార్ట్అటాక్ గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. ఇరుగు పొరుగు వారికి సహజంగానే అనుమానం వచ్చింది. ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, పైగా ఈ లక్ష్మీమాధురి గోపితో ఉన్న అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం గురించి తెలుసు. సరే అందరూ వచ్చారు, డెడ్ బాడీని చూశారు. ఈ విషయం ఫ్రెండ్స్కి తెలిసింది. ఫ్రెండ్స్ వచ్చారు, ఈ శివనాగరాజు డెడ్ బాడీని చూశారు. చూస్తే ముక్కుల నుంచి చెవుల నుంచి రక్తం కారడం గమనించారు. దాంతో అనుమానం వచ్చిన ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వారు శివనాగరాజు తండ్రి చేత పోలీసులకి కంప్లైంట్ ఇప్పించారు. పోలీసులు వచ్చారు. అనుమానాస్పద మృతి కిందగా కేసు నమోదు చేసుకుని శివనాగరాజు డెడ్ బాడీకి పోస్ట్మార్టం జరిపించారు. పోస్ట్మార్టం రిపోర్టులో మొత్తం గుట్టంతా బయటపడింది. శివనాగరాజు హార్ట్అటాక్తో చనిపోలేదు, ఊపిరాడనీయకుండా చేశారు. పైగా గుండెల మీద కూర్చోడం వల్ల శివనాగరాజు పక్కటెముకలు కొద్దిగా క్రాక్ ఇచ్చాయని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కాస్త మర్డర్ కేసుగా నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు. లక్ష్మీమాధురి కాల్ డేటా, CDR మొత్తం అంతా పరిశీలించారు. పరిశీలిస్తే ఆ రోజు రాత్రి తన ప్రియుడైన గోపితో చేసిన చాటింగ్ వివరాలు, కాల్ వివరాలు ఇవన్నీ బయటపడ్డాయి. పైగా హిస్టరీ చెక్ చేస్తే ఆ రోజు రాత్రి లక్ష్మీమాధురి అశ్లీల వీడియోలు, పాన్ వీడియోలు చూసిందన్న సంగతి పోలీసులు గుర్తించారు. దాంతో పోలీసులు లక్ష్మీమాధురిని, గోపిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి తామే శివనాగరాజుని హత్య చేశామని ఇద్దరూ ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరి మీద కేసు నమోదు చేశారు. రిమాండ్ మీద ప్రస్తుతం వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. ఇక అన్ని కేసుల్లాగే ఇక్కడ 2 పిల్లలు అనాథలైపోయారు. తండ్రి హత్యకు గురయ్యాడు, తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది. అదృష్టం బాగుంటే ఉరిశిక్ష కూడా పడవచ్చు. ఇక్కడ గతంలో నేను ఎన్నో వీడియోల్లో, ఎన్నో కేసుల్లో ఎన్నోసార్లు చెప్పాను, ఈ వివాహితర సంబంధాలు లేదా అక్రమ సంబంధాలు ఎక్కువగా హత్యలు లేదా ఆత్మహత్యల వైపు దారితీస్తాయని. ఎన్నో మార్గాలు ఉండగా ఇక్కడ హత్య మార్గాలు ఎందుకు ఎంచుకుంటారో అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. ప్రతి కేసులో కూడా ఎన్నో మార్గాలుండి ఒకవేళ ఇక్కడ లక్ష్మీమాధురికి తన ప్రియుడైన గోపితో కలిసి జీవితాంతం ఉండాలనుకుంటే విడాకులు ఇచ్చి హ్యాపీగా బతకొచ్చు, లేదా ఇతర మార్గాలు ఉన్నాయి. అలా ఎన్నో మంచి మార్గాలు ఉండగా హత్య మార్గం ఎందుకు ఎంచుకుంటారో తెలియదు. పైగా చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవాలని దిక్కుమాలిన ప్లాన్లు వేసి హత్యలు చేసి జీవితాంతం జైల్లో ఉంటారు. ఇక్కడ పిల్లల్ని అనాథలు చేసేస్తారు. ఎందుకు హత్య మార్గం ఎంచుకుంటారు, హత్య చేసిన తర్వాత చట్టం నుంచి, పోలీసు నుంచి ఎలా తప్పించుకోగలం అని ఆలోచిస్తారో అన్నది ఎవ్వరికీ తెలియకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. పోలీసులు నిజంగా చిత్తశుద్ధితో రంగంలోకి దిగితే ఎటువంటి క్రైమ్ కేసునైనా సరే సాల్వ్ చేసే సత్తా, టెక్నాలజీ పోలీసుల దగ్గర ఉంది. ఇప్పుడు పోస్ట్మార్టం ద్వారా ఏం జరిగింది అన్నది బయటపడిపోతుంది. సీసీ కెమెరాలు, కాల్ రికార్డింగ్స్, ఫోన్ డాటా మొత్తం ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా పోలీసులు కేసుని ఈజీగా సాల్వ్ చేస్తారు. పోలీసులు పట్టుకుంటారన్న స్పృహ వీళ్ళకి ఎందుకు ఉండటం లేదన్నది ఒక అర్థం కాని క్వశ్చన్గా
ప్రశ్నగా మిగిలిపోయింది. మరి ఆ రోజు రాత్రి తన భర్తని హత్య చేసిన తర్వాత లక్ష్మీ మాధురి ఎందుకు ఈ అశ్లీల వీడియోలు, పాన్ వీడియోలు చూసిందన్నది అఫీషియల్గా ఇంతవరకు బయటకు రాలేదు. పోలీసులు కేవలం హిస్టరీ చెక్ చేస్తే ఆ రోజు రాత్రి పాన్ వీడియోస్ లేదా అశ్లీల వీడియోలు చూసిందని గుర్తించారు. మరి ఎందుకు చూసింది అన్నది లక్ష్మీ మాధురియే స్వయంగా చెప్తేనే కానీ బయట ప్రపంచానికి తెలియదు. బహుశా హత్య చేసింది, ఎంతైనా ఆ ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి అటువంటి వీడియోలు చూసిందా అన్నది మరి పోలీసులే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తేనే కానీ మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ లక్ష్మీ మాధురి ఎందుకు అటువంటి వీడియోలు చూసింది అన్నది ఇప్పుడు ఎక్కడ చూసినా మీడియా, సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశంగా మారింది. థంబ్నెయిల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. మరి ఎందుకు ఏంటనేది రేపొద్దున పోలీసులు చెబితేనే కానీ బయట ప్రపంచానికి తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి హత్యలు జరగడం, ఈ మధ్యకాలంలో ఇటువంటి భార్యల చేతిలో భర్తలు హత్యకు ఎక్కువగా గురి కావడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, ఈ హత్య మార్గం ఎంచుకోవటం అనేది నిజంగా ఒక మూర్ఖత్వం, దుర్మార్గం. చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే సమాజానికి, వాళ్ళకి, పిల్లలకి ఎంతో మేలు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.